Hi guys, welcome back to Naudu Talks and here is the half spoiler review of the worst series called Berlin Season 2. ప్రామిస్ గా చెప్తున్నానండి, అసలు ఇప్పటి వరకు కూడా ఈ మనీ హీస్ట్ సిరీస్ నుంచి ఈ వరల్డ్ నుంచి ఇంత వరస్ట్ సిరీస్ ఒకటి వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మనీ హీస్ట్ సిరీస్లో మనకు బాగా నచ్చిన ఇష్టమైన క్యారెక్టర్ వచ్చి బెర్లిన్ క్యారెక్టర్. అందుకే ఆ బెర్లిన్ క్యారెక్టర్ చేసే తెలివితో కూడుకున్న పనులన్నింటినీ బేస్ చేసుకుని అతను సొంతంగా ఏదైనా దొంగతనాలు చేస్తే ఎలా ఉంటుంది అనే దాన్ని బేస్ చేసుకుని సొంతంగా కొన్ని స్క్రిప్ట్స్ రాసి వాటిని వెబ్ సిరీస్గా వదులుతున్నారు. అండ్ ఆ సిరీస్నే బెర్లిన్ అన్న పేరుతో సీజన్ 1 ఆల్రెడీ రిలీజ్ చేశారు. అది కొంచెం యావరేజ్గా ఉంటుంది. సీజన్ 2 అయితే రాడ్ దరిద్రం. ఎందుకు అలా అనిపించింది అనే దాని గురించి ఇన్ డీటెయిల్ రివ్యూలో మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దట్ మీరు ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక లైక్ చేసి ఈ వీడియోని స్టార్ట్ చేయండి. కథ విషయానికి వస్తే బెర్లిన్ అండ్ టీమ్ వాళ్ళందరూ కూడా ఏదైనా కొత్త దొంగతనం చేయాలని చెప్పి ఆ సిటీకి వస్తారు. ఆ సిటీలో బాగా డబ్బున్న వ్యక్తి ఒక అమ్మాయి ద్వారా బెర్లిన్ని ట్రాప్ చేసి తనున్న చోటుకు తీసుకొస్తాడు. అక్కడ బెర్లిన్తో ఒక డీల్ మాట్లాడుకుంటారు. చిత్రపటం ఏదైతే ఉందో దాని ఒరిజినల్ పెయింటింగ్ని దొంగతనం చేసి పెట్టాలి అని చెప్పని అడుగుతాడు. బెర్లిన్కి ఈ డబ్బున్న వ్యక్తి ఇచ్చిన డీల్ నచ్చకో లేకపోతే ఆ డీల్ని అడిగే విధానం నచ్చకో తెలియదు, కానీ మొత్తానికి వీడి మీద విపరీతమైన కోపం వస్తుంది బెర్లిన్కి. అందువల్లే ఆ డీల్కి ఒప్పుకుని బ్యాక్గ్రౌండ్లో ఆ డీల్తో పాటు అంటే చిత్రపటంతో పాటు ఎవడైతే మనకు డీల్ ఇచ్చాడో ఆ డీల్ ఇచ్చిన వ్యక్తి ప్రాపర్టీ మొత్తాన్ని, తన ఆర్ట్ గ్యాలరీ మొత్తాన్ని, తన డబ్బు మొత్తాన్ని కూడా దోచేయాలని చెప్పి ప్లాన్ చేస్తాడు. సో సింపుల్గా ఒక్క ముక్కలో చెప్పాలంటే తనకు సుపారీ ఇచ్చిన వ్యక్తి దగ్గరే మొత్తం దోచేయాలనుకుంటాడు బెర్లిన్ అండ్ టీమ్. అండ్ దరిద్రం ఏంటో తెలుసా అండి, ఇప్పటి వరకు నేను మీకు ఏదైతే పాయింట్ చెప్పానో అది తప్ప మిగిలిన సొల్లంతా ఉంటుంది ఈ సిరీస్లో. వరస్ట్. ఒక ఇంట్రెస్టింగ్ సీన్ ఉండదు, ఒక ఇంట్రెస్టింగ్ సీక్వెన్స్ ఉండదు, ఒక సస్పెన్స్ మూమెంట్ ఉండదు, ఒక థ్రిల్ అయ్యే మూమెంట్ ఉండదు, విజిల్ వర్తి మూమెంట్స్ అసలు ఏవి ఉండవు. విజిల్ వర్తి సీన్స్ అంటే నేనేం మాస్ ఎలివేషన్ సీన్స్ అనట్లేదు. మీకు ఆల్రెడీ మనీ హీస్ట్లో చూస్తే ప్రొఫెసర్ చేసే ప్రతి విషయం కూడా ఒక విజిల్ వర్తి మూమెంటే. అసలు వేరే లెవెల్ వేస్తాడు మనోడు. ప్లానింగ్స్ కానీ థింకింగ్ కానీ అసలు వేరే లెవెల్లో ఉంటాయి. అండ్ అలాగే బెర్లిన్ కూడా అంతే తెలివితేటలతో అంతే కరెక్ట్గా ఉంటాడనమాట. ఇన్ఫ్యాక్ట్ బెర్లిన్ ఇంకా కఠినమైన వ్యక్తి అనమాట. చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాడు. మనోడు తీసుకునే కఠినమైన నిర్ణయాలు ఎంత దారుణంగా ఉంటాయంటే మెంటలు వచ్చేస్తే మనకి. అంత బాగుంటుంది. అంత మంచి క్యారెక్టర్ని పట్టుకుని చాలా సోది, అసలు ఏంటో అర్థం కాదు, అసలు మెంటలు వచ్చేది. ఎంత సోది రైటింగ్ అంటే వాళ్ళు దొంగతనానికి వచ్చారా లేదంటే దేన్నన్నా వద్దులే నోటికి సరిగ్గా రావు. ఏముంది ఇందులో? వాళ్ళు దొంగతనానికి వచ్చారా లేదంటే వేరే అమ్మాయిని ప్రేమించడానికి వచ్చారా, పెళ్ళైన అమ్మాయిని పడగొట్టడానికి వచ్చారా అర్థం కాదు అసలు. దరిద్రగొట్టు లవ్ స్టోరీస్, దిక్కుమాలిన అఫైర్స్, పనికిమాలిన డైలాగ్స్ అన్ని వరస్ట్గా అలా దిగజార్చేశారు. సిరీస్ మీద ఎంతో ఇష్టంతో, బెర్లిన్ మీద ఎంతో ప్రేమతో, ఆ క్యారెక్టర్ మీద ఉన్న ఆ మోజుతో వెళ్ళి హ్యాపీగా కూర్చుని సిరీస్ స్టార్ట్ చేస్తే ఎపిసోడ్కి దరిద్రం చేసి పడేశాడు. ఎక్కడ కూడా మంచి వర్త్ అన్న ఫీలింగే రాదు. అండ్ ఇందులో ఇంకో దరిద్రగొట్టు విషయం ఏంటో తెలుసా అండి, ఇందులో మన ప్రొఫెసర్ వస్తాడు. లాస్ట్ ఎపిసోడ్లో ప్రొఫెసర్ వస్తాడు. అమ్మయ్య ప్రొఫెసర్ వచ్చాడు కదా, సో దొంగతనం అట్లీస్ట్ మొదటి నుంచి వస్తున్న ప్లాన్కి సంబంధించిన దొంగతనం ఇప్పుడన్నా జరుగుతుంది అని చెప్పని కూర్చుంటాము, కానీ అప్పుడు కూడా జరగదు. ప్రొఫెసర్ వస్తాడు, మన ఆండ్రీస్తో మాట్లాడతాడు, అదే బెర్లిన్తో మాట్లాడతాడు, కాసేపు ఏదో పెయింట్ గురించి మాట్లాడుకుంటారో వెళ్ళిపోతారు అంతే. మళ్ళీ ఏమయ్యాడో ఏంటో కూడా ఉండదు. అసలు ఆ క్యారెక్టర్లు ఎందుకు బాధపడుతున్నారో, ఎందుకు ఎక్స్టర్నల్ అఫైర్స్ గురించి మాట్లాడుతున్నారో, అసలు సంబంధం లేని అఫైర్స్ అన్ని కూడా హీస్ట్లోకి ఎందుకు తీసుకొచ్చారో, అసలు హీస్ట్ అన్న పదం పెట్టినందుకు ముందు తన్నారు. అసలు ఎక్కడ ఉండదు, అసలు దొంగతనానికి సంబంధించింది ఏది ఉండదు. ఎక్కడో లాస్ట్లో చివరిలో అరగంట ఉందనగా సిరీస్ ముగించేయడానికి అప్పుడు మొదలు పెడతాడు అండ్ అప్పుడే ముగించేస్తాడు కూడా. ఎలా అయినా సరే దొంగతనం చేసి ఆ పెయింటింగ్ని వీళ్ళు పట్టుకోవాలి అండ్ వీళ్ళు పోలీసులకు దొరకకూడదు లాంటి ఏమీ ఉండవు. చాలా కన్విన్స్డ్గా వెళ్ళిపోతాయి అనమాట. సచ్ వేస్ట్ ఆఫ్ టైం అండి బెర్లిన్ సీజన్ 2. నిజంగా చాలా వేస్ట్ ఆఫ్ టైం, చాలా హెడేక్ వచ్చేసింది. అట్లీస్ట్ కనీసం 2-3 మూమెంట్స్ అన్నా ఉంటే మంచి పాజిటివ్ రివ్యూ ఇవ్వచ్చు కదా అనిపించిందండి. బట్ ఎక్కడా ఉండదు. అసలు దరిద్రం చేసి పడేశాడు. వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఎవర్. మనకు మనీ హీస్ట్ సిరీస్ మొత్తంలో ప్రొఫెసర్ ఎంత నచ్చుతాడో బెర్లిన్ క్యారెక్టర్ కూడా మనకు అంతే బాగా నచ్చుతుంది. ఒక కరుడుగట్టిన విలన్ షేడ్స్ ఉన్న ఒక మంచి మానవత్వం కలిగిన వ్యక్తి అనమాట. అంటే ఎథిక్స్ ఉంటాయి. దొంగ అనేవాడికి ఎథిక్స్ ఉండాలి, విలువలు ఉండాలి, దొంగతనానికి ఒక గౌరవం ఉండాలి. సో వీటన్నిటిని బేస్ చేసుకుని ఆ బెర్లిన్ క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉంటుంది. అంత అద్భుతమైన క్యారెక్టర్ని తీసుకొచ్చి ఈ సీజన్ 2లో వరస్ట్ ఎలా చేశారు అనేది మీరు తెలుసుకోవాలంటే కనుక మీకు తప్పక వేరే దారి లేకపోతే ఈ సీజన్ 2 చూడండి, ఇంకా ఎక్కువ హెడేక్ వస్తుంది. బై ద వే 18+ సీన్స్ లాంటివి ఏవి ఉండవు అండ్ కిస్సెస్ అవి మాత్రమే ఉంటాయి. రెగ్యులర్గా ఉండేవి అవి మాత్రమే ఉంటాయి. అభ్యంతరకరంగా ఉండే సీన్స్ ఏవి ఉండవు. గోరే సీన్స్ కానీ బ్లడ్ షెట్ కానీ ఇవేమీ ఉండవు. అసలు కథే ఉండదు, బొక్క ఏది ఉండదు. అలా సరదాగా వెళ్ళిపోతుంది అంతే. సో ఇంత టైం వేస్ట్తో కూడుకున్న సిరీస్ని మీరు గుండె బరువు చేసుకుని చూడాలనుకుంటే కనుక యూ కెన్ ట్రై దిస్ సిరీస్ ఇన్ నెట్ఫ్లిక్స్. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక దయచేసి లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి.
అండ్ మనీ హీస్ట్ సిరీస్ ఇంకా అవ్వలేదు, ఇంకా ఈ వరల్డ్ ఇంకా కంటిన్యూ అవుతుందని చెప్పి రీసెంట్గానే ఒకటి లాంచ్ చేశారు, అది చాలా బాగా అనిపించింది. సో మీరు ఎలాంటి క్యారెక్టర్ కోసం, ఏ క్యారెక్టర్ కోసం ఎదురు చూస్తున్నారు అనేది కామెంట్ చేయండి. సాధ్యమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్. థ్యాంక్ యూ.